తేల్చుకోండి. కులమా మతమా అనేది ఒక పాయింట్. రెండవది, క్రైస్తవులై ఉండి ఎవరన్నా దాడి చేయగానే లేదా ఏదన్నా గొడవ జరిగితే ఈ ఇప్పటికే ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది దుర్వినియోగం అవుతుంది. ప్రతి దానికి దాన్ని తీసుకొచ్చేసి అందరిని భయపెట్టే పరిస్థితిలో ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు తమ మీద దాడి జరిగితే పోయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెడతారు. ఇలాంటి కొన్ని వేల లక్షల కేసులు పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. వేల లక్షల మంది ఈ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ కేసులన్నీ కూడా నలిఫై అయిపోతాయా? క్రిస్టియన్లుగా ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీస్ కింద చట్టం కింద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నాన్ ఎస్సీ ఎస్టీస్ మీద నమోదైన కేసులు ఈ తీర్పుతో అవి కూడా కొట్టుడుపోయినట్టేనా? ఇది ఒక కీలకమైన చర్చ. తర్వాత ఇప్పుడు వీళ్ళు చాలామంది క్రిస్టియన్లుగా ఉన్నవాళ్ళు రాజకీయాల్లో కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో రిజర్వేషన్లు పొందుతున్నారు. క్రిస్టియన్లుగా ఉన్నవాళ్ళు ఎస్సీలుగా రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు కోల్పోతారా ఉంటాయా? ఆల్రెడీ పొందుతున్న వాళ్ళు కోల్పోతారా ఉంటాయా? ఇక మీదట పొందుతున్న వాళ్ళకి ఉండకుండా పోతాయా? చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు క్రిస్టియన్లు, నో డౌట్ దే ఆర్ క్రిస్టియన్స్, తప్పేం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, గౌరవిస్తూ వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించే మతాన్ని గౌరవిస్తూ వాళ్ళు నమ్ముతున్న యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ని గౌరవిస్తూ చెప్తున్నా వాళ్ళు క్రిస్టియన్లుగా ఉండడం వాళ్ళ హక్కు, గౌరవించడం మన ధర్మం, తప్పేం లేదు. కానీ అక్కడ క్రిస్టియన్లుగా ఉంటూ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో నియోజకవర్గాల్లో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎస్సీ కోటా కింద ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఇంకా 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 చాలా రకాల పదవులు పొందుతున్నారు. మీకు ప్రభువు కావాలా, పదవి కావాలా? మీరు నమ్ముతున్న యేసు ప్రభువును కావాలనుకుంటే ఇది వదులుకోండి, ఇది కావాలనుకుంటే అది వదులుకోవాలి. రాజ్యాంగం చెప్తోంది. మీరు భారతీయతను గౌరవించండి. భారతీయులు మీ మతాన్ని మీ విశ్వాసాన్ని గౌరవించినప్పుడు మీరు భారతీయతను గౌరవించండి, మీరు భారతీయుల్ని గౌరవించండి. అది కుదరదు అంటే ఇది కుదరదు. మళ్ళీ ఎందుకు కుదరదు అంటే రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు చెప్తోంది. ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి మనం చర్చించాల్సినవి. తర్వాత ఇందాక అన్నాను కదా, చర్చిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెల్లారిపాటికి ఒక చర్చ్ వచ్చేస్తుంది. ఎవరైనా గుడి కట్టుకోవాలంటే వాడికి 1,00,000 కొర్రీలు, 1,00,000 మంది అడ్డం పడతారు, వచ్చి పర్మిషన్ లేదంటారు, అదంటారు ఇదంటారు. కానీ తెల్లారిపాటి కాలువ గట్టు మీదనో ఊరి నడిబొడ్లోనో ఓ చిన్న పాక వేసేసి ఆ చర్చ్ అంటారు. దానికి అనుమతి అవసరం లేదా? ఇదేంటయ్యా ఇక్కడ తెల్లారిపాటికి ఇదేలా పెట్టారు అనడానికి వెళ్ళేవాడి మీద ఎస్సీ ఎస్టీ యాక్టివ్గా ఇదే పిట్లవాని పాలెం గొడవ అదే. సో ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఉంటాయి. అసలు అక్కడ ఇక దానికి అది మరి జగన్మోహన్ రెడ్డి పుణ్యం అందామా లేకపోతే ఇంకొకరు చేసిన ఇదందామా, కానీ అసలు ఇక అది ఊరికి 5-6 చర్చిలు ఉంటాయి. చిన్న చిన్న ఊరికి, పెద్ద ఊళ్ళో అయితే 10 ఉంటాయేమో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి. అసలు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మతాన్ని ఆచరించే మెజార్టీ దేశాలు, మెజార్టీగా అన్ని దేశాలు అవే, భారతదేశం తప్ప అన్ని దేశాల్లో కూడా కులం ఉండదండి. క్రిస్టియన్స్కి కులం ఉండదు. ఆర్ యూ క్రిస్టియన్? ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. నో ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. ఇంతే సింపుల్, ఎస్ ఆర్ నో. కాకపోతే ఆ క్రిస్టియన్స్లో ఏదో 2-3 రకాల విధాలు ఉంటాయి అనుకుంటా, ఏదో పెంతెకోస్త్ అని బాప్టిస్ట్ అని అందులో అదేదో ఉంటుంది, కానీ అంతే తప్ప కులాలు కాదు అవి. కానీ ఆంధ్రప్రదేశ్లో కమ్మవారి చర్చి, రెడ్డివారి చర్చి, మాలవారి చర్చి, మాదిగవారి చర్చి, రాజుగారి చర్చి, వాళ్ళ పెండాకూడి చర్చి, ఏది పడితే కులాల పేరుతో చర్చిలు పెట్టుకుంటారు. చర్చి అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు జీసస్ క్రైస్ట్ ఉన్నది చర్చ్, అంతే. కమ్మవారి చర్చి ఏంటి? రెడ్డివారి చర్చి ఏంటి? రాజుగారి చర్చి ఏంటేంటి? మళ్ళీ వాడున్న వాళ్ళ చర్చికి వాళ్ళే వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళరు. వీళ్ళున్న చర్చికి వాళ్ళు వెళ్ళరు. ఇంత దౌర్భాగ్యపు పరిస్థితిని ఎక్కడా చూడలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఏంటి, ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.